ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? డిన్నర్ అయిపోయింది కదా, చూడండి రెడీగా ఉండండి. రేపు బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఫుల్ క్యాండిల్ పడబోతుంది, ఫుల్ గ్రీన్ క్యాండిల్. కాబట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆపర్చునిటీ తీసుకుందాం. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసి అలాగే క్యాండిల్ పడేటట్లుంటే తీసుకుందాం. అలాగే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్ ట్రేడ్లో నేను ఉన్నాను. సో నా వ్యూ అనేది ప్రజెంట్ చేశాను. సో అలాగే మార్కెట్లో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఆంబోతులాగా పరిగెత్తబోతుంది. సో అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సో లైవ్లో యూఎస్ మార్కెట్లు ఏం చేస్తున్నాయి ఆ విషయాల గురించి చూద్దాం. Q3 రిజల్ట్స్లో భాగంగా రొసారీ బయోటెక్ తెలుసు కదా, సో దానికి సంబంధించిన Q3 అప్డేటు, సో యూనియన్ బ్యాంక్కి సంబంధించిన Q3 అప్డేటు, సో కోల్గేట్కి సంబంధించిన Q3 అప్డేటు, వీటి గురించి డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫుల్ జోష్లో ఉండబోతుంది, మంచి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ విషయాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్ గ్రూప్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అలా ఈ వీడియోని షేర్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా పనికొస్తుంది అనమాట. ముందు షేర్ చేసి లైక్ చేసి దాని తర్వాత కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ గురించి కాదు, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. చూసే ముందు మన స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకొని ప్రాఫిట్లు బుక్ చేసినాయి అనమాట ఈ ఇయర్. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేశాను. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం లాంగ్లో మనం వ్యూ తీసుకున్నాము 45,720 స్పాట్. అయితే ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి సో 45,720 స్పాట్ అంటే ఏంటి, సో 45,720 స్పాట్ దగ్గర ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంది, జనవరి ఫ్యూచర్ ఎంత ఉంది, ఫిబ్రవరి ఫ్యూచర్ ఎంత ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయించాను. దాన్ని బట్టి బిగినర్కి అర్థమవుతుంది కదా. సో ఈ నెంబర్ని మనం బై ఆర్డర్ పెట్టలేము, కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ నెంబర్ దగ్గర ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ జనవరి ఫ్యూచర్ బై చేయాలంటే జనవరి ఫ్యూచర్ ఎంత ఉంటే అంత బై చేయాలి, అలాగే ఫిబ్రవరి ఫ్యూచర్ ఎంత ఉంటే అంత బై చేయాలి, మీకు ఏది కావాలంటే అది. సో ఆ విషయం మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను వెబినార్ ద్వారా డిమాట్ గ్రూప్లో కంప్లీట్గా నేను మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే చెప్తానన్నమాట క్లియర్గా. కాబట్టి ఇట్లాంటి అప్డేట్స్ కావాలి అని అంటే సో మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగానే లింక్ ఉంది, ఏమీ పేమెంట్ చేయొద్దు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. సో అదనమాట. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఇంతలా ట్రేడ్స్ అడ్వాన్స్గా ఇచ్చే ఛానల్ మీకు ఇండియా మొత్తంలో ఎక్కడ పబ్లిక్గా కనిపించదు. టిప్స్ ఇస్తూ ఉంటారు, అవన్నీ వేరే కదా, పెయిడ్ టిప్స్ అవన్నీ. కానీ ఫ్రీగా ఇలా డైరెక్ట్గా మనం వ్యూ ఇచ్చి సో జాగ్రత్తగా మనీ మేనేజ్మెంట్ చెప్పేది ఇన్ జనరల్గా నేనైతే ఉండొచ్చేమో, నేను చూడలే. కాబట్టి ఏంటంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూసినా, లేదా మన ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేసిన కంటిన్యూగా అప్కమింగ్ ఈ 3-4 ట్రేడ్స్ అబ్జర్వ్ చేసిన 3-4 ఒకటి కాదు, సో అబ్జర్వ్ చేసినా ఖచ్చితంగా మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. చూడండి ఫ్రెండ్స్, మనం డౌ జోన్స్ చార్ట్ చూస్తున్నాము. డౌ జోన్స్ చార్ట్ చూసినా, నాస్డాక్ చార్ట్ చూసినా, మన కంట్రీకి నిఫ్టీ, సెన్సెక్స్ ఎట్లాగో యూఎస్కి ఏంటంటే 3 ఇండెక్స్లు ఉంటాయి, డౌ జోన్స్, నాస్డాక్, S&P. నాస్డాక్ అంటే టెక్నికల్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇట్లాంటివి, అలాగే టెస్లా ఇట్లాంటి కంపెనీలన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. సో అంటే ఫేస్బుక్ ఉంది కదా, సో ఇలాంటివన్నీ కూడా నాస్డాక్లో ఉంటాయి. రెండు కూడా ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉండి పెచ్చ గ్రీను, సో మంచి జోష్ మీద ఉన్నాయి కదా. సో అయితే యుఎస్ మార్కెట్ నుంచి అయితే మనకు అడ్డం లేదు. సో యుఎస్ ప్రపంచానికే పెద్దన్న, దేన్నైనా డాలర్తో కొలుస్తాము. అలాగే ఏంటంటే వరల్డ్ మార్కెట్ క్యాప్లో మేజర్ వాటా ఎవరిది అని అంటే యుఎస్ వాళ్ళది. కాబట్టి దాని ఇంపాక్ట్ ఏంటంటే రిమైనింగ్ కంట్రీస్ మీద పడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే పాజిటివ్గా ఉంది కాబట్టి మనకు అడ్డం లేదు. మన మార్కెట్ కూడా ఏంటంటే గ్లోబల్ సెంటిమెంట్గా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలి ఏంటంటే దీనివల్ల అయితే ఇబ్బంది లేదు. ఏది డౌ జోన్స్, నాస్డాక్ అంటే యూఎస్ మార్కెట్ వల్ల మనకైతే కనుక ఇబ్బంది లేదు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో నిఫ్టీలో ఏంటంటే HUL అట్లాంటివి లాగుతున్నాయి. అలాగే సో నిఫ్టీ 50లో ఇంకేదైనా స్టాక్స్ సడన్గా మనకి రిజల్ట్స్ వచ్చి అలా ఇలా అయితే ఏంటంటే దాంట్లో అలజడి జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే సో నిఫ్టీలో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని
80 పాయింట్స్ చేసుకున్నట్లున్నాం కదా, 85 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ తీసుకున్నాము. సో 45,720 స్పాట్ని బేస్ చేసుకొని చూస్తే ఆల్రెడీ ఏంటంటే మనకి ఇంట్రాడే హై పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఇంట్రాడే హై పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి సాటర్డే జరిగింది కదా ట్రేడింగ్. సో హై పాయింట్ ఆఫ్ వ్యూలో 400 పాయింట్స్ గెయిన్ కనిపిస్తుంది. అది గెయిన్ కాదు. ఇక్కడ ఇప్పుడు 300 పాయింట్స్ ప్లస్ కనిపిస్తుంది కదా మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి, అది గెయిన్ కాదు. ఏది గెయిన్ అంటే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటామో అది గెయిన్ అనమాట. లేదా మనకు వర్కౌట్ అవ్వకపోతే లాస్ బుక్ చేసుకుంటే అది లాస్ అవుతుంది. మధ్యలో ఉండేది ఏంటంటే వర్చువల్ వాల్యూ. కాబట్టి నేను ఎంటర్ అయ్యాను ఇంత ప్రాఫిట్లో ఉంది అని అనుకోవద్దు అనమాట. దాన్ని ఇన్ ద మనీ అంటారనమాట. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద మనీ, ఎందుకంటే గెయిన్ వైపు వెళ్తుంది కాబట్టి అది. సో అట్లాగే ఏంటంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి హ్యూజ్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే కనుక ఫుల్ క్యాండిల్ పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. పడకూడదు అంటలేదు కానీ చాలా తక్కువ. కానీ గ్లోబల్ క్యూస్ స్లైట్గా న్యూట్రల్గా లేదా గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా స్లైట్ పాజిటివ్గా ఇలా ఉండి మనకి గిఫ్ట్ నిఫ్టీకి కూడా స్లైట్ పాజిటివ్గా ఉండి నిఫ్టీ కనుక న్యూట్రల్ నుంచి కానీ స్లైట్ గ్యాప్అప్ కానీ ఓపెన్ అయితే ఫుల్ క్యాండిల్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫుల్ క్యాండిల్ అంటే ఏంటంటే ఫుల్ లెంత్ గ్రీన్ క్యాండిల్ పడే అవకాశాలు ఉంటాయి. కానీ గ్లోబల్ క్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉండి గిఫ్ట్ నిఫ్టీ కూడా చాలా హైలో ఉండి మన నిఫ్టీ కూడా చాలా హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే సో మనం ఏంటంటే డిప్ కోసం వెయిట్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి న్యూట్రల్ టు స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్ అయితే అప్పుడు మనం ఫుల్ క్యాండిల్ వైపు ఆలోచిద్దాం. ఒకవేళ ఇన్ కేసు ఇది గ్యాప్ అప్ హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం మనం ఏంటంటే రన్నింగ్ బట్టి చూసుకోవాలి. డిప్ కోసం వెయిట్ చేస్తాను ఇన్ జనరల్గా. అది ఎప్పుడైనా సరే ఇంట్రాడే ప్లేయర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ టు స్లైట్ పాజిటివ్ అయితేనే మీకు బై పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా టార్గెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అంతేగాని గిఫ్ట్ నిఫ్టీ బాగుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ హ్యూజ్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు అప్పుడు వెళ్ళి బై చేస్తే నేను పైకి వెళ్ళదని అంటలేదు. సో దానికి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే మనం అనుకున్న టార్గెట్ దాకా వెళ్ళకపోవచ్చు అనమాట. సో అట్లాంటి మార్కెట్లో ఏంటంటే ఖచ్చితంగా మనం 40 to 40 minutes అట్లీస్ట్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ టు 40 minutes మనం సో అబ్జర్వ్ చేయాలన్నమాట. న్యూట్రల్ టు పాజిటివ్ అయితే కనుక అప్పుడు మనం ఆ మూమెంట్ని బట్టి ఏంటంటే మనం తక్కువ టైంలో కూడా అంటే మనం ఓపెన్ అయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే 1 minute అని కాదు, అట్లీస్ట్ 5 to 10 minutes పాయింట్ ఆఫ్ వ్యూలో 15 minutes పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఆలోచించడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మేజర్గా ఏంటంటే గ్లోబల్ క్యూస్ని డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి ఏదో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంటాయి కాబట్టి మనం ఏంటంటే హాఫ్ అన్ అవర్ టు 45 minutes సో మేజర్ కేసెస్లో ఏంటంటే మనం ఇనీషియల్ మూమెంట్స్లో ఆ గ్యాప్ అనేది ఇస్తే కనుక దాని తర్వాత మనం ఫ్రీగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ రూల్స్ కాదు, నా అబ్జర్వేషన్. అది స్టాక్ మార్కెట్కి ఏ రూల్ పెట్టలేమన్నమాట. ఇలా చేయకూడదని అలా చేయాలని అలాంటి ఏమీ దానికి పనిచేయమన్నమాట. కాకపోతే ఏంటంటే మేజర్గా ఇట్లాంటి కంటెక్స్ట్లో ఇట్లా ఆగితే బాగుంటుంది, న్యూట్రల్గా ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనకు అందకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట జరజర. అందువల్ల ఏంటంటే కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కసారి న్యూట్రల్గా ఓపెన్ అయ్యి సడన్గా కింద కూడా కొట్టేస్తాయి. సో అర్థమవుతుందా? కాకపోతే బ్రాడ్ వ్యూ ఏంటో తెలిస్తే జనరల్గా బ్రాడ్ వ్యూ బాగుంటే కనుక ఇన్ జనరల్గా కిందకి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా, అట్లా అనమాట. సో అలాగే నిఫ్టీ బాగా హైయర్ లెవెల్లో ఉంటే ఒకలాగా చేయాలి, బాగా డిస్కౌంట్ అయ్యి ర్యాలీ అవుతుంటే గ్యాప్ అప్ అయినా కూడా మంచి ర్యాలీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్. సో ఈ అబ్జర్వేషన్సే ఇంపార్టెంట్. ఇవి రాసుకోండి, నోట్స్లో రాసుకుంటే సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, పివట్ పాయింట్, లేదా ఆ సిగ్నల్ చెప్పిందా ఈ సిగ్నల్ చెప్పిందా మన పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో చెప్పారా అంటే కనుక దట్ ఈజ్ కిల్లింగ్ ఎవర్ ఇండివిజువాలిటీ, అందులో డౌటే లేదు. నేను ఏదైతే మాట్లాడుతానో అవి కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరేంటంటే వాటిని పడుచుకోకుండా యువర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద రెసిస్టెన్స్, అది ఎప్పుడు దాటిద్ది కొందాం, లేకపోతే కింద పడుతుంటే ఎప్పుడు సపోర్ట్ వస్తుంది, S1, S2, S3, R1, R2, R3. చూడండి మార్కెట్ ఆ స్పీడ్ని బట్టి S1, S2, S3 మొత్తం ఎగిరిపోతాయి. అవి ఏం పని చేయాలి, ఏం నిలబడవు. కాస్త ఆగినట్టు అనిపిస్తుంది. రిటైల్ పీపుల్ యాక్టివిటీ ఆ S1, S2 దగ్గర ఉండటం వల్ల కాస్త ఆగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో సేమ్ థింగ్ ఏంటంటే ఆ S1 కన్నా కిందకెళ్ళి మీ స్టాప్లా సీట్ చేసి మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి అబ్జర్వ్ చేయలేదా మీరు? ఇవి అబ్జర్వ్ చేశాను అంటేనే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబుద్ధి అవుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేయలేదు అని అంటే నేనేం చేయలేను. సో కొన్నాళ్ళు వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. చూడండి మరి ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్ ఏంటంటే 47,537 వైపు వెళ్తుంది. 47,520 మనం మార్క్ చేసుకున్నాం. సో ఒకవేళ అదే మాదిరి ర్యాలీ వచ్చి అక్కడ దాకా వెళ్తే అప్పుడు ఇంకా డైనమిక్గా రన్నింగ్ మూమెంట్ బాగుంది అని అంటే 48,126 దాకా ఆగుదాం.
సో ఈ మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ తేడా ఉందన్నా నాకు పైకి వెళ్ళదని నాకు అనిపిస్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇమీడియట్గా అప్డేట్ ఇస్తాను. సో అదనమాట. సో కానీ చిన్నగా ఏదో ఒక రెడ్ పడింది, చిన్నగా ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, అట్లాంటి థింగ్స్కి నేనేమి మన ట్రేడ్ని మార్చుకోను అనమాట. సో అక్కడ ట్రేడ్ మార్చాలంటే వ్యాలిడ్ రీజన్ కనిపించాలి. నాకు ఏదైనా నిజంగా మనం బెనిఫిట్ అవ్వగలుగుతాము, ఎగ్జిట్ అయితే బెనిఫిట్ అవుతామనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తేనే. లేకపోతే ఏంటంటే యాజ్ మచ్ యాజ్ ఏంటంటే మనం దూరంగా మనం వెయిట్ చేస్తే ఏంటంటే బెగ్గర్ టార్గెట్స్ మనం వీ కెన్ ఏబుల్ టు అచీవ్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి కూడా చూద్దాం. సో యూనియన్ బ్యాంక్కి సంబంధించి సో ఇంట్రెస్ట్ ఎర్నడ్ అంటే ఓవరాల్గా ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళకి వచ్చిన రెవెన్యూ ఎంత అంటే 21.5% పెరిగింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే సో ఇంట్రెస్ట్లు ఇప్పుడు బ్యాంక్కి మనం బ్యాంక్ దగ్గర డబ్బులు దాచుకుంటాం కదా, ఎఫ్డీ చేసుకుంటాం, మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. కానీ ఆ మనీని వాళ్ళు రొటేట్ చేసుకుంటారు కదా, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, కమర్షియల్ లోన్స్, అట్లా మనకి పే చేయంగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అంటే ఓవరాల్గా నెట్ మిగులుతుంది కదా, వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటారు కదా అవుట్ సైడ్. అట్లా నెట్ ఎంత మిగిలింది అనేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అది 6.3% అనమాట. నెట్ ప్రాఫిట్ అనేది 59% పెరిగిందనమాట. సో ఎన్పిఏ అనేది రీసెంట్ క్వార్టర్తో చూడాలి, ఇప్పుడు ఇయర్ కంపారిజన్ చేయకూడదు. ఎన్పిఏ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది, నెట్ ఎన్పిఏ తగ్గింది అంటే ఎసెట్ క్వాలిటీ బాగుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. యూనియన్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ బాగున్నాయి, చూచాయిగా చెప్తే బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే కోల్గేట్ పామోలివ్ సో దానికి సంబంధించిన Q3 ఎర్నింగ్స్ చూద్దాం. ప్రాఫిట్ 36% పెరిగింది, రెవెన్యూ 8% పెరిగింది, అలాగే మార్జిన్ కూడా ఏంటంటే చూసారా ఎర్లియర్గా 28%, ఇప్పుడు 33%. సో మంచిగా ట్రాక్లో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత జీ సోనీ మెర్జర్ కాల్డ్ ఆఫ్ అయిపోయింది. సో ఏంటంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ మనం విన్నది ఇప్పుడు అంటే ఈ మెర్జింగ్ December 22, 2021, కానీ ఆ కాలం అనేది అలా గడిచిపోయింది, కానీ ఆ మెర్జింగ్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు. సో మంచిది ఏదో ఒకటి తేలిపోయిందని చెప్తాను. సో ఏంటంటే సో ఇక్కడ థింగ్ ఏంటంటే అనుకున్నట్లుగా వాళ్ళు ఏంటంటే క్లోజ్ చేసుకోలేకపోయారు మెర్జరు. సో క్లోజింగ్ కండిషన్స్ టు ద మెర్జర్ వర్ నాట్ సాటిస్ఫైడ్ బై ద ఎండ్ డేట్. ఆ ఎండ్ డేట్ కల్లా సో అవి అవ్వలేదు. అలాగే ఏంటంటే సో డిస్కషన్ పీరియడ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఒకవేళ కంటిన్యూ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఆ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అది కూడా చేసుకోలేదన్నమాట. ఓవరాల్గా కాల్డ్ ఆఫ్ అయిపోయింది. సో వీళ్ళు అయినా అవ్వకపోయినా నేను ఇండివిజువల్గా జీ ఎంటర్టైన్మెంట్ని 165, 175లో కొన్నాను. జీ సోనీ మెర్జ్ అవుతుందని నాకు తెలియదు అప్పుడు. సో సరే వాళ్ళు వచ్చారు, మెర్జింగ్ అవ్వలేదు, పూర్తిగా మెర్జింగ్ అయితే కానీ ఏదైనా కానీ చెప్పలేమన్నమాట. సో కాబట్టి అదనమాట. సో కాబట్టి ఇది తేలిపోయిందని చెప్పచ్చు ఇక్కడితో. సో ఫర్దర్గా థింగ్స్ ఏంటో చూడాలి మరి, ఎన్హాన్స్మెంట్స్. స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆపర్చునిటీ వస్తే చెప్తాను. చూడండి సార్, రొస్సారీ బయోటెక్. సో రొస్సారీ బయోటెక్ మంచి కంపెనీ. సో రెవెన్యూ అనేది చూస్తే కనుక ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 33% పెరిగింది. సో చూద్దాం, ఇది కూడా ఏంటంటే రీసెంట్ 3-4 ఇయర్స్లో వచ్చిందే కదా ఐపీఓగా. సో కాబట్టి ఇట్లాంటి అవి ఏంటంటే డిప్ అవుతూ ఉంటాయి స్టాక్ ప్రైజులు. సో మనం చూద్దాం, రీజనబుల్ వాల్యుయేషన్ చూసి చార్ట్ చూసి ఖచ్చితంగా ఏంటంటే నా వ్యూ ఇస్తాను. సో కాబట్టి రొస్సారీ బయోటెక్ మీద కొంచెం డిస్కషను, ఫండమెంటల్స్ అన్నీ, ఇది క్వార్టర్సే కదా, బేసిక్ ఫండమెంటల్స్ డిస్కస్ చేసుకుంటూ చార్ట్ చూపిస్తూ ఎక్కడ కరెక్ట్గా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనేది నా వ్యూ ప్రజెంట్ చేస్తాను. కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఒకసారి మర్చిపోతే కనుక రొస్సారీ అని కామెంట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు దానికి సంబంధించిన వీడియోని దానికి సంబంధించిన టాపిక్ని వీడియోలో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు సో ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా కనుక అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపిస్తే కొద్ది క్యాపిటల్ అయిన పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు. ఆ బెనిఫిట్స్ ఉండి అలాగే ఏంటంటే అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు ఉంటాయి. సో చెప్పా కదా నెక్స్ట్ సండే మనకి వెబినార్ ఉంది అని. సో ఏంటది అని అంటే నిఫ్టీ స్పాట్ ఫ్యూచర్ అది. సో ఏంటంటే చాలామంది ఏంటంటే నెక్స్ట్ సండే అని చెప్తున్నారు, కొంచెం ముందు చెప్పండి అని. లేకపోతే యాక్చువల్గా నిన్నే ఆ టాపిక్ చెప్దాం అనుకున్నాను, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. సో మళ్ళీ ఆ టాపిక్ రిపీట్ అవ్వాలంటే మళ్ళీ ఒక 2 months 3 months అవుతుంది. ఇంకా ఇప్పట్లో ఆ టాపిక్ చెప్పను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ డిమాట్ గ్రూప్లోకి వచ్చి జాయిన్ అయ్యి మీరు వినొచ్చు అనమాట. అట్లా వెబినార్లు ఏంటంటే లైఫ్ టైం జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. చూడండి మేడం సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే సో ఆల్రెడీ మనం ఎంట్రీ తెచ్చుకొని 21,680 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. ఓకే, కానీ సో హెచ్ఈవేల్ ఎట్లాంటివి ఒక స్టాకు ఏంటంటే వాటి వల్ల వెయిటేజ్ వల్ల కొద్దిగా డ్రాగ్ అయింది. అట్లాగే ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసింది 21,520 నియర్ బైకి తెచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సడన్గా
మన కిందకి వెళ్తున్న మార్కెట్ తిరిగింది కాబట్టి ఒక్కసారిగా అలా పైకి వెళ్ళిపోతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ నష్టపోతారు. అందుకని మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రాడ్ యూజ్ చేంజ్ అయింది అన్న తర్వాత మళ్ళీ అక్కడ హెవీ వోల్టాలిటీతో సో ఆ ఏరియా ఏదైతే బోటం అనుకోండి ఏదైనా అనుకోండి మీరు ఏరియా ఆ టర్నింగ్ ఏరియాలో ఏంటంటే సో వోల్టాలిటీ ఎక్కువగా ఉండి ఆ ఏరియాలో హెవీ యాక్టివిటీ అనేది జరుగుతుంది అదనమాట. సో కాబట్టి ఏదైనా డిప్ వస్తే 21,520 21,428 పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ మిస్ చేశారో వాళ్ళకి ఇందులోకి వస్తే కనుక నిఫ్టీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాకపోతే నా అంచనా ప్రకారం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి అడ్డంకిలు లేవు. ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ బాగా వచ్చాయి, కోటక్ మహీంద్రా మీరు చూశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే ఆల్రెడీ డిస్కౌంట్ అవ్వాల్సినంత అయ్యింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఆపలేరు. కాబట్టి సో పండు వెన్నెల నిండు వెన్నెలలాగా ఫుల్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో పడే అవకాశాలు ఉన్నాయి. హ్యూజ్ గ్యాప్ అప్ అవ్వకూడదని, న్యూట్రల్ కానీ స్లైడ్ గ్యాప్ అప్ అవ్వాలని కోరుకుందాం. సో ఏదైనా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉన్నా రేపు మీకు చెప్తాను. సో అదనమాట. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే సో వీడియోకి సంబంధించి మీరు ఏదైనా క్వెరీస్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. సో చేయకపోతే మీ ఇష్టం. సో బై ఫ్రెండ్స్, గుడ్ డే.